హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి చాలామంది యూట్యూబర్స్ నాకులాగే కొంతమంది ఏం చేస్తారంటే నేను కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తా అనేసి కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటారండి. ఆ వీడియోస్ అప్లోడ్ చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత పోస్ట్ చేస్తుంటారు, అప్లోడ్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి సబ్స్క్రైబర్స్, వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ చాలా తక్కువ వస్తాయండి. నాకు ఫస్ట్ తెలీదు, ఒక 2 వీడియోస్ అయితే నేను ఫస్ట్ పోస్ట్ చేశాను. ఆ తర్వాత మా బాబుకి కొంచెం హెల్త్ బాగాలేక ఆ 2 వీడియోస్ చేసిన వెంటనే నాకు 17 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఆ తర్వాత మా చిన్నోడికి బాగాలేక నేను హాస్పిటల్ అక్కడిక్కడ తిరుగుతూ నేను కొంచెం జాబ్ కూడా చేస్తాను, డ్యూటీ చేసి వస్తాను. టైం దొరకక నాకు నేను వీడియోలు అయితే చేయలేదండి. ఒక 2 మంత్ తర్వాత మళ్ళీ ఒక 3 డేస్ నుంచి స్టార్ట్ చేశాను. వాడికి చిన్నోడికి తగ్గిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇప్పుడు తర్వాత అనిపించింది మనం చేసిన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఈ డీటెయిల్స్ అని మనకి ఎలా తెలుస్తుందని యూట్యూబ్ స్టూడియో అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను. దాంట్లో మనకి ఏం చూపిస్తుందంటే మొత్తం 19 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్ 4000 ఉండాలండి. వ్యూస్ అయితే 10 మిలియన్స్ చూడాలి. అలా అయితే మనకి మానిటైజేషన్ 19 డేస్లో వస్తుందండి. ఈ విషయం తెలియక నేను ఫస్ట్ 2 వీడియోస్ చేశాను, మళ్ళీ 3 డేస్లో వచ్చి 3 మంత్లో నేను చాలా నెగ్లెక్ట్ చేస్తూ వీడియోస్ చేశాను. అలా ఎవ్వరు చేయొద్దండి. నాకులాగా కొంతమంది చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఈ వీడియో వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను చేయడం జరుగుతుంది. తప్పకుండా అండి మీరు డైలీ మీకు దొరికిన టైంలో లాంగ్ వీడియో కానీ షార్ట్ వీడియో కానీ ఏదైనా ఒకటి తప్పకుండా అప్లోడ్ చేయండి. అలా అని చెప్పి ఇన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నా కూడా ఇలా రావట్లేదు అంటే రారు. మనం కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయాలి. మనం కరెక్ట్గా మనం ఏదైతే వేలో వెళ్తామనుకో అది ఖచ్చితంగా మనం అనుకున్న కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మనం ఇలా అయిందని కూడా అవ్వద్దండి. మనం ఏదైతే సక్సెస్ని చేరాలనుకుంటున్నామో వెనకడుగు వేయొద్దు. ఈరోజు తక్కువ ఉన్నారు, అవ్వలేదు, అయ్యో ఇప్పుడు అది ఎలా అయిపోయింది. 2 డేస్ పెట్టాను, మళ్ళీ 2 మంత్ తర్వాత 3 డేస్లో పెట్టాను నేను వీడియోస్. మళ్ళీ ఒక 8 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మనకి. నా వీడియోస్ అయితే అలా చేయొద్దు మీరు. అంటే ఈ వీడియో ఎందుకు పెట్టినంటే మీకు యూజ్ అవుతుందని, అంటే వ్యూస్ ఉండి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి కాదండి. వీడియో నాకులాగా తెలిసి తెలియక మామూలుగా డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ చేస్తాను పెట్టి తర్వాత ఏంటని చూస్తే టైం వేస్ట్ అయిపోతుంది. ఆ 90 డేస్లో మనకి మానిటైజేషన్ అవ్వాల్సింది అవ్వకుండా ఆగిపోతుంది. అందుకని నేను ఈ వీడియో చాలామందికి నాకులాగా తెలియని వాళ్ళకి తెలిసే విధంగా నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. నేను ఇచ్చిన రిసర్చ్ మీకు కరెక్ట్గా అనిపిస్తే తప్పకుండా పిఎస్ మహి ఛానల్, మహి బ్లాగ్స్, పిఎస్ మహి బ్లాగ్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలండి. థ్యాంక్ యూ.